అమ్మని జాగ్రత్తగా చూసుకో. నేను అమ్మని డబ్బులు పంపిస్తా. ఖర్చు గురించి ఆలోచించాలి. ఇప్పుడే డబ్బులు పంపిస్తాను చూడు. నిజం అబద్ధం తెలుసుకోకుండా వెంటనే డబ్బులు పంపిస్తున్నావు ఏంట్రా నువ్వు? ఏంటో మళ్ళంటావు? ఎవరైనా అమ్మ విషయాలు అబద్ధాలు చెప్తానే ఏంటి? ఎప్పుడు నా ఫ్రెండ్స్ మీద అనుమానాలు నీకు. ఇదే నిజంగా నా ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. ఈ ప్రాబ్లం వెనకాల సొల్యూషన్ ఆలోచించాలి. లక్ష్మి నువ్వేం బాధపడకు, వాడు అలా అవ్వడానికి కారణపెట్టు నేను తెలుసుకుంటాను. తప్పుగా అనుకున్నట్టు ఒక విషయం అడగాలి. బాగా ఫోన్ లో ఒక అమ్మాయి ఫోటో చూసి బాధపడుతుంటే చూసా. ఎవరా అమ్మాయి? మీరు ఇలా బాధపడతారని తెలిసే అడగలా వద్దని ఆలోచించా. అదేం లేదమ్మా, ఈ విషయం ముందే చెప్తాను అనుకున్నాను, కుదరలేదమ్మా. ఇప్పుడు టైం వచ్చింది, నేను చెప్తానమ్మా. మీ బావ స్నేహ ఇతర కాలేజీలో చదువుకునేవాళ్ళు. మీ బావ ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఒక రోజు
ఎన్నిసార్లు ఫోన్ కట్ చేసినా ఎందుకు పదే పదే కాల్ చేస్తున్నావు? నీకు ఒక హ్యాపీ న్యూస్ చెప్పాలని చెప్పి చేశాను. హ్యాపీ న్యూస్ అయితే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు చెప్పాలి, అంతేగాని విసిగించవద్దు. నాకు సంతోషమైన బాధైనా ముందు నీతోనే చెప్పుకునేది. ఏ న్యూస్ అయినా ముందు నాకెందుకు చెప్పడం? నీకు తెలియదు వచ్చినా నిన్న ఎంతగా లవ్ చెప్తున్నాను. షటప్. లవ్ ఏంటి? మంచిగా మాట్లాడితే లవ్ అవుతుందా? స్నేహ, నువ్వు అలా అనుకో. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. డోంట్ ఇరిటేట్ మీ. లైఫ్ లో నన్ను కలవద్దు, నాతో మాట్లాడద్దు. స్నేహ, స్నేహ, స్నేహ. ఆ అమ్మాయి మీ బావకే ఎందుకు దూరం అయిందో వాడికి తెలియదు, నాకు తెలియదు. నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే నా బావ ఇలా ప్రవర్తిస్తున్నాడు. మీరేం బాధపడకండి, బాగా నేను మారుస్తాను. ఆ నమ్మకంతోనే నేను ఇంట్లో ఉంచి చదివిస్తున్నాను. సరే అత్తయ్య, పదండి భోజనం చేద్దాం. ఒరే బాబు, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి కదా. ఏంటి ఫ్రెండ్స్ తో తిరగద్దంటావు అంతేగా? మన ఆస్తి విషయాలు పూర్తిగా నీకు అప్పగించాలని నేను నిర్ణయించుకున్నాను. నా ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. నాకేమైనా జరగకముందే బాధ్యతలన్నీ నీకు అప్పగించాలని అనుకుంటున్నాను. అబ్బబ్బా, ఎప్పుడు ఏదో చెప్తూనే ఉంటావు. బాధ్యతలు పెట్టాను అసలు లేకుండా చేయాలని చూస్తున్నావా? ఎప్పుడు ఏదో తీసుకొచ్చినావు. బాబు 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 లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఏంటి బావా? నా ఫ్రెండ్కి అర్జెంట్ గా ఒక 5,000 పంపించాలి. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఫీజు డబ్బులు ఉన్నాయి బావా. నా ఫోన్ చక్కయింది, బాగా అవగానే పంపిస్తాను. ఒక నిమిషం బావా, ఫోన్ తీసు. నెంబర్ చెప్పు. సెండ్ చేసా బావా. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మి, ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావు. బావా, నీకు ఒక విషయం తెలుసా? ఈ ప్రపంచంలో నేను అర్థం చేసుకుని ఓర్పుగా ప్రేమగా చూసుకునేది మీ అమ్మ ఒక్కతే బావా.